హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆర్టీసీలో 1500 పోస్టులతో కండక్టర్ పోస్టుల నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మొన్నటి వరకు అయితే ఒక 3000 పోస్టులు ఆర్టీసీ డ్రైవర్ పోస్టు నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ శ్రామిక్ పోస్టుల నోటిఫికేషన్ కూడా జరిగింది. అంటే కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీలో ఉద్యోగాల రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్ రాలే. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అయితే ఇప్పటి వరకు కొద్దిగా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక మంచి అవకాశం ఏంటంటే ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు అనేది కూడా ఇప్పుడు రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. ఏదేమైనా 1500 పోస్టులతో కండక్టర్ పోస్టు నోటిఫికేషన్ అంటే చాలా మంచి అవకాశం, చాలా మందికి ఉపయోగపడుతుంది. కానీ ఇందులో ప్రభుత్వము ఒక మెలుగ పెట్టింది. అంటే ఆర్టీసీ అనేది ఒక అటానమస్ సంస్థ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వ రంగ సంస్థ. అది పూర్తిగా ప్రభుత్వంలో మెర్జ్ అయితేనే ప్రభుత్వం యొక్క విధి విధానాలు అది తీసుకుంటది. కానీ ఈ యొక్క అటానమస్ సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళ సొంత నిర్ణయాలు ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళు రిక్రూట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి అనేది వాళ్ళ సొంత నిర్ణయాలు ఉంటాయి. ప్రభుత్వానికి దానికి ఎలాంటి సంబంధాలు ఉంటాయి. అయితే ఆర్టీసీ అనేది ఒక అటానమస్ సంస్థ కాబట్టి ఈ ఆర్టీసీ ఏం చేస్తుందంటే టీజీ ఆర్టీసీ ఈ యొక్క రిక్రూట్మెంట్ను మరి ఎగ్జామ్ ద్వారా పెట్టకుండా, అంటే దీనికి అప్లికేషన్ చేసుకున్న తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదంట. ఏం చేస్తారట అంటే 10వ తరగతిలో వచ్చిన మార్కులు గ్రేడింగ్ ద్వారానే ఎవరికైతే మంచి బెటర్ మార్కులు, ఇప్పుడు ఉదాహరణకి 600 మార్కులకు 595, 596 ఇలాంటి స్కోర్ ఎవరికైతే ఎస్ఎస్సిలో 10వ తరగతిలో ఉంటుందో వాళ్ళకి అవకాశాలు బెటర్గా ఉండే అవకాశం అయితే ఉండింది. అయితే ఇక్కడ ఒక మెలుకచ్చి పడింది ఏంటంటే చాలా మందికి ఈ మధ్య కాలంలో స్కూళ్ళల్లో గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది. అంటే 10 పాయింట్స్ మనకు గ్రేడ్ తీసుకుంటున్నారు. అయితే చాలా మందికి ఇప్పుడు కరోనా బ్యాచ్ 2020లా అందరికి బెటర్ స్కోర్ ఇచ్చిండు. చాలా మందికి 10 పాయింట్స్ 10/10 ఇట్లా వచ్చినాయి. అయితే గ్రేడింగ్ ఉన్న ఈ యొక్క ఎస్ఎస్సి 10వ తరగతిని ఏ విధంగా మేము లెక్కించుకోవాలి, మార్కులను ఏ విధంగా కౌంట్ చేసుకోవాలి, మెరిట్ ఏ విధంగా తీయాలి అని చెప్పేసి ఆర్టీసీ యజమాన్యం మన స్కూల్ ఎడ్యుకేషన్కి ఒక లేఖ రాసిందంట. లేఖ రాసి మాకు ఒకసారి మీ దగ్గర ఉన్న డాటాను మాకు ఇవ్వండి, గ్రేడ్ పాయింట్స్ మేము ఏ విధంగా కౌంట్ చేసుకోవాలి, గ్రేడ్ పాయింట్స్ మేము ఏ విధంగా లెక్కించాలి, మాకు ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళకు లేఖ రాయడం జరిగింది. వాళ్ళకు ఈ మధ్యలో ఇవాళ రేపో అయితే వాళ్ళకైతే క్లారిటీ వస్తుంది. అయితే ఆర్టీసీలో ఈ 1500 పోస్టులకు సంబంధించిన విధి విధానాలు, దాని నోటిఫికేషన్ ఎట్లుంటుంది, దాని జీతభత్యాలు ఎట్లా ఉంటాయి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వరకు సాయంత్రం వరకు వచ్చే అవకాశం అయితే ఉండింది అని చెప్పేసి అయితే మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం. మొత్తంగా ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు 1500 పోస్టులు అంటే మంచి ఉద్యోగం. ఎవరికైనా మీ 10th క్లాస్లో మంచి మెరిట్ మార్కులు ఉన్న వాళ్ళు దాన్ని అప్లై చేసుకోండి. మంచి ఉద్యోగాలు. డ్రైవర్ అంటేనేమో దానికి హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి, దానికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంత హైట్ ఉండాలి అని ఆర్టీసీ డ్రైవర్లకు కొన్ని ఉంటాయి స్పెషల్ క్వాలిఫికేషన్స్. కానీ ఆర్టీసీ కండక్టర్స్కి అలాంటివి ఏముండవు. మీరు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇది మంచి ఉద్యోగం. మీరు మీ సొంత జిల్లాలలో మరి వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ సూపర్వైజర్ మరి సెలెక్ట్ అయిన వాళ్ళకు ఇంత మంచిగా 30,000 పైన సంపాదించుకుంటున్నారు. అది ఈజీగా ప్రాసెస్ రిక్రూట్మెంట్ అనేది కేవలం ఒక 3 నుంచి 4 నెలల్లోనే అయిపోతుంది. కాబట్టి దీనికి ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు మీరు ఆలోచించుకొని దీన్ని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నోటిఫికేషన్ వస్తే దాని విధి విధానాలు, దాని పూర్తి వివరాలన్నీ కూడా మన ఛానల్లో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ మరి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చే అవకాశం అయితే నా దగ్గర ఉంటుంది.